హాయ్ గైస్, చూడండి కోడ్ నెంబర్ 3069 ఇచ్చారు. చాలా ఈజీ ప్రాబ్లం. బిగినర్స్ కూడా చేయొచ్చు, డిఎస్ రావాల్సిన అవసరం లేదు దీనికి. సో చూద్దాం. క్వశ్చన్ అంటే వన్ ఇండెక్స్ అరే ఇచ్చింటారు మనకి. దాంట్లో మన ఎలిమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇన్ టూ అరేస్, అరే 1 అండ్ అరే 2. అయితే ఆపరేషన్ ఆఫ్ ఎన్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఇన్ ద ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ ఇండెక్స్ ఉన్న దాన్ని మనం ఫస్ట్ అరేకి ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ సెకండ్ వాల్యూని సెకండ్ ఇండెక్స్ ఇస్తాం. దాని తర్వాత ఆన్వర్డ్స్ ఐత్ ఆపరేషన్ చేస్తాం. ఏంటి ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అరే 1 గ్రేటర్ ఉంటే దాన్ని మనము దేనికన్నా గ్రేటర్ ఉండాలి, అరే ఆఫ్ 2 లాస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉండాలి. ఉందంటే అపెండ్ చేస్తాం, నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ని అరే 1 కి అపెండ్ చేస్తాం, లేకపోతే అరే 2 కి అపెండ్ చేయాలి. సో రిజల్ట్ లాస్ట్ కి అరే 2 అరే 1 రిజల్ట్ వచ్చేదాన్ని మనం రెండు కంబైన్ చేసి మనకి మర్జ్ చేసి రిజల్ట్ అరే నుంచి రిటర్న్ చేయాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 213 ఉంది. సో 213 ఒక ఎగ్జాంపుల్ మనం వేసుకొని చూస్తే 213. సో అరే 1 లోకి మనం 2 వేస్తున్నాం, అరే 2 కి 1 వేస్తున్నాం. సో అరే 2 పెద్ద ఉంది కాబట్టి 3 ఈడికి వస్తుంది. సో రిజల్టెంట్ అరే ఏమవుతుంది, 2 3 1 అవుతుంది. అది ఇచ్చాడు ఆన్సర్. నెక్స్ట్ 4 5 6 7 4 5 4 3 8 అట్లా ఇచ్చాడు. సో ఆపరేషన్ 1 చేసేటప్పుడు అరే 1 లోకి వెళ్ళి 5 వెళ్తుంది, అరే 2 కి 4 వెళ్తుంది. దాని తర్వాత ఇన్ 3 ఆపరేషన్స్ అన్ని కంబైన్ చేసిన తర్వాత ఇప్పుడు లెక్క అరే 1 అరే ఓకే 1 సెకండ్ ఓకే అరే 1 అరే 2 ఓకే. ఇక్కడ చూసుకుని అయితే 5 4 టీ ఎలిమెంట్ పెద్ద ఉంది కాబట్టి 3 ఇక్కడికి వస్తుంది. దీని లాస్ట్ ఎలిమెంట్ ఇది, రెండిట్లో ఈ లాస్ట్ ఎలిమెంట్ ఇది, లాస్ట్ ఎలిమెంట్ ఇది పెద్దగా ఉంది కాబట్టి దీంట్లోకి 8 వస్తుంది. సో ఈ రెండు మనం మర్జ్ చేసి చూస్తే ఏమవుతుంది, 5 4 3 8. సో కన్స్టెంట్స్ చూసుకోవచ్చు మనం. కన్స్టెంట్స్ కూడా ఆ లెంత్ అనేది 3 నుంచి గ్యారంటీ 3 ఉంటాయి, 3 నుంచి 5 దాకా 50 దాకా ఉంటాయి. ఆ నంబర్స్ అనేది 1 to 100 మాత్రమే ఉంటాయి. సో దీనికి కోడ్ సింపుల్ ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ ఏంది, అరే అని ఇనిషియలైజ్ చేసుకోవాలి. అరే 1 అరే 2 ఇనిషియలైజ్ చేసుకొని అరే 1 లోకి మనము పుష్ బ్యాక్ చేయాలి. ఏది, నంబర్ ఆఫ్ i,0 ఫస్ట్ ఇండెక్స్ ని పుష్ చేయాలి. దాని తర్వాత సెకండ్ ఇండెక్స్ నుంచి పుష్ బ్యాక్ నెంబర్ 1. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ i of 2 పెట్టాలి. ఎందుకంటే మనము ఎందుకు ఆల్రెడీ 101 ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ గ్రేటర్ దెన్ i +1 or +1 ఇఫ్ అరే 1 డాట్ బ్యాక్. ఈ బ్యాక్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అరే చూపిస్తుంది. ఇఫ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 2 బ్యాక్ ఎలిమెంట్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, అరే ఆఫ్ 2 పుష్ బ్యాక్ నంబర్. ఓకే, ఎల్స్ అరే ఆఫ్ 1 పుష్ బ్యాక్. ఓకే, దాని రిటర్న్ చేసేయాలి. ఏది ఇక్కడ మర్జ్ చేయాలి రెండుని, అరే 1 ని అరే 2 ని మర్జ్ చేయాలి. మనం లీడ్ కోడ్ లోకి వెళ్ళిపోయినాక చూద్దాం. ఓకే, మనం లీడ్ కోడ్ లోకి వచ్చేసాము. ఇప్పుడు మనం చూడబోతున్నాం, అది కోడ్ చూడబోతున్నాం. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేసావా, మనం ఎన్ని సైజ్ తీసుకున్నాం, అరేని ఇనిషియలైజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఫస్ట్ ఆపరేషన్ ఇనిషియలైజ్ చేసాం, సెకండ్ ఆపరేషన్ ఇనిషియలైజ్ చేస్తాం. ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ని పుష్ చేసి దాని నెక్స్ట్ నుంచి ఫర్ లూప్ వాడి ఈ ఫర్ లూప్ వాడి ఇఫ్ పుష్ బ్యాక్ ఆఫ్ అరే 1 కన్నా పెద్దగా ఉంటే పుష్ బ్యాక్ 1 చేస్తాం, లేకపోతే పుష్ బ్యాక్ 2 చేస్తున్నాం. ఇంకొక రిజల్టెంట్ అరే తీసుకొని దాన్ని మనం మర్జ్ చేస్తున్నాం విత్ హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్స్. ఒకసారి రన్ చేసి చూద్దాం.
ఆల్ ది టెస్ట్ కేసెస్ ఆర్ పాస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ.
సో మనం లీడ్ కోడ్లోకి వచ్చేసాం. ఆల్రెడీ నేను ఆన్సర్ టైప్ చేసి పెట్టా. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఒక మ్యాపింగ్ తీసుకొని దాంట్లో సెట్ తీసుకుంటున్నాం. అంటే రిపీట్ అవ్వకుండా, సపోజ్ రిపీట్ ఉన్నా రిపీట్ అవ్వకుండా. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతి ఎలిమెంట్, ప్రతి ఇండెక్స్ ఎట్లా అంటే మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ప్రతి అరేని మనం ఐటరేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఐటరేట్లో ఫస్ట్ రో ఉంటుంది. సో రో అందుకే మ్యాప్లో రో వాడుతుంది ఆఫ్ 0. దాని ఇన్సర్ట్ ఆఫ్ 1 చేస్తున్నాం. అంటే దీన్ని రో అనుకొని నెక్స్ట్ దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పిన దానిలో మ్యాప్ సైజు, దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకు తెలిసిపోతుంది ఏ రో ఎంటీ ఉంది. ఒక రోలో మనం 2 ఫ్యామిలీస్ మాత్రమే కూర్చోబెడతాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ మనం మ్యాపింగ్లో తీసుకొని రో ఆఫ్ రిజర్వ్ సీట్లో తీసుకున్నాం. రో అంటే ఏంటి, మనకి ఇలా ఈ ఫామ్లో పెడితే రో అనేది ఏమైపోతుంది అంటే ద ఇండెక్స్ ఆఫ్ ది అది అయిపోతుంది, కీ అండ్ వాల్యూ అయిపోతుంది. కీ ఇది, వాల్యూ ఇది. సో కీ వాల్యూలో ఏం చేయబోతున్నాము, రిజర్వ్ డాట్ కౌంట్ ఆఫ్ 2. ఈ రిజర్వ్ అనేది ఒక అరే కాబట్టి, అరే నెక్స్ట్ సెట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే కౌంట్ చేయబోతున్నాం. 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, 5 ఉందా, అన్నిటి అది చెప్తాను. దీంట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మనం ఫాల్స్ అని పెట్టబోతున్నాం అని చెప్పాను మీకు. అందుకే సపోజ్ ట్రూ ఉందనుకో, ట్రూ ఆపోజిట్ అంటే ఫాల్స్. సో ఫాల్స్ ఉండడం వల్ల అన్ని ఫాల్స్ అయిపోతాయి. మనకి అన్ని ఫాల్స్ ఉన్నప్పుడు అది ఫ్రీ ఉన్నట్టు. ఇది మిడిల్ కూడా సేమ్ అట్లనే చేస్తున్నాం, రైట్ కూడా అట్లనే చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నప్పుడు రెండు ఖాళీగా ఉంటే మనము +2 చేస్తున్నాం. దీంట్లో ఏదైనా ఒక్కటి ఖాళీగా ఉన్నా కూడా మనం 1 యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది ఆన్సర్, లాస్ట్ ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాం. సో చెక్ చేద్దాం మనకి ఇప్పుడు ఏమొస్తుందో. రన్ చేస్తున్నాం. లాస్ట్ ఇప్పుడు ఒక ఇష్యూ అవుతుంది. ఓకే. సబ్మిట్ చేసి చూద్దాం. ఆల్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి, రిప్లై అని ట్రై చేస్తాను.